మేడ్చల్ జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ రోడ్డు కోసం ఆందోళన. తమ ఫ్లాట్లలోకి వెళ్లడానికి రోడ్డు ఇవ్వాలని కోరుతూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లాట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వ్యక్తిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఫ్లాట్ల యజమానులు మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో 999, 1000, 1001 సర్వే నంబర్లలోని 8 ఎకరాల భూమిలో చేసిన ఫ్లాట్లలో భూమిని కొనుగోలు చేశామని, ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పుడు చూపిన రోడ్డు ఇప్పుడు లేదని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆ వెంచర్లో 118 ఫ్లాట్లు ఉన్నాయని, చాలా మంది అప్పులు చేసి భూములు అమ్ముకుని ఫ్లాట్లు కొనుగోలు చేశారని, ఇప్పుడు లేఅవుట్లో చూపించిన రోడ్డుకు ఫ్లాట్ల యజమానులకు సంబంధం లేదనడం అన్యాయము అన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పుడైతే ఓపిక పట్టే నశించిపోయినాం, ఇక ఓపిక లేదు. నువ్వు చేసిరు. అప్పుడు ఫస్ట్ గోడ కట్టిండు, రోడ్ ఇచ్చినోడు ఆడే, ఫ్లాట్లు చూపించినోడు ఆయన్నే. మళ్ళీ ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా డోర్ అది కట్టిండు. గేటు పెట్టినాక మేము తీపిచ్చేసినాక కూడా మళ్ళీ గోడ పెట్టినాక కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి గోడ కొట్టినాక కూడా మమ్మల్ని బెదిరిస్తుంది, మాకు పైసలు కావాలని. ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగినందుకు ఇప్పుడు మాకు పైసలు కావాలంటే ఎందుకు ఇస్తాం? మేము చిన్న జాబ్ చేసుకుంటాం. డిమాండ్ 2 లక్షలు అడుగుతుంది ఒక ఫ్లాట్. ఆ రోడ్ కోసం మా వైఫ్ మీద 6 years బ్యాక్ ఈ గౌడవల్లిలో ఏదైతే వెంచర్ చేసిరో మొత్తం ఒక 200 square yards మేము కూడా అందులో తీసుకున్నాము. వేరే మా ఫ్యామిలీ ఫ్రెండ్ త్రూ తీసుకున్న తర్వాత అప్పుడు మాకు ఏదైతే రూట్ చూపించిండో ఈ హరిప్రసాద్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఏదైతే రూట్ చూపించి వాళ్ళ ఎంఓయూ ప్రకారం ఏదైతే మాకు రూట్ చూపించిరో, ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఆ రూట్ లేదని చెప్పి మా దగ్గర డబ్బులు గుంజడానికి కాంపౌండ్ వాల్ కట్టి మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని రాళ్లతో కొట్టి మా ప్రాణానికి కూడా హాని కలిగేస్తుండు. దీన్నే మేము ఇదే విషయం మీద మేము కేసు పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసుని తప్పుదోవ పట్టించడానికి SC ST కింద వాళ్ళ కమిషన్లో కేసు వేసి పోలీసు వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కుమ్మక్కయ్యి పోలీసు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నట్టు చేసిండు. కానీ వాస్తవంగా మేము 118 మంది ప్లాట్ ఓనర్స్మి. అందులో నాదొక ప్లాట్ ఉంది, నా ప్లాట్ నెంబర్ 34, మా ఫ్రెండ్ది కూడా 28, నేను నా త్రూ కొన్నాడు ఆయన. సో చాలా రకాలుగా మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మేము రూపాయి పోగు చేసుకొని మేము అప్పు చేసుకుంటే మమ్మల్ని అసలు ఎట్లా అంటే ప్లాట్ దగ్గర పోకుండా చేసేసిండు మొత్తము. ఈ ఆల్మోస్ట్ ఒక ప్లాట్ దగ్గర 1-2 లక్షలు ఇస్తేనే మీ దారిస్తా లేకపోతే ఇవ్వను అనేసి ఆయన మా దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నాడు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఆయన మొత్తం ఎట్లకెళ్ళి మమ్మల్ని మేము ఇల్లు కట్టుకుందామన్నా చేద్దామన్నా ఏ రకంగా కూడా మాకు మళ్ళీ ముందడికి పోనిస్తలేడు సార్. మీరే న్యాయం చేయాలని మేము పోలీస్ స్టేషన్లో 3 months బ్యాక్ కేసు పెట్టడం అయింది. థ్యాంక్ యూ. 6 సంవత్సరాల కింద గౌడెల్లి రూట్లో ఒక వెంచర్ 6 సంవత్సరాల కింద 6 ఎకరాలు వెంచర్ చేసి హరిప్రసాద్ అనేట ఆయన వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి ఈ ల్యాండ్ను ఫస్ట్ రోడ్ ఒకటి వాళ్ళు MOE రాసుకొని ఈ వెంచర్కి రోడ్ చూపించుకుంటూ మాకు ఈ ప్లాట్లు ఒక కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చి ఈ ప్లాట్లు మాకు అమ్మిండు 6 సంవత్సరాల కింద. ఇప్పుడు ఆ ప్లాట్లను మొత్తం మేము పోకుండా దారికి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి 12 ఫీట్ల కాంపౌండ్ వాళ్ళు కట్టి మేము ఆ ప్లాట్లకు వెళ్ళేటప్పుడు చాలా బెదిరిస్తున్నాడు. ఇంకా డబ్బుల కొరకే మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేడు, చాలా అరాచకం చేస్తున్నాడు. మేము ఒక్కొక్కరం పోతే మా ప్రాణహాయుడికి ఉంది. అందుకొరకు మేము పోలీసు వాళ్ళను అప్రోచ్ అయితే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ SC దాని కింద ఈ కేసును డైవర్ట్ చేస్తున్నాడు. దీనికి మాకు న్యాయంగా జరగాలి ఎట్టి పరిస్థితులని మేము నిర్ణయించుకుంటున్నాం.